ఓకే ఓకే పుష్ప అది ఎర్రచంద్ర షూటింగ్ ఇక్కడనే ఉందా. అదే రిస్క్ చేసి వచ్చినా వాళ్ళైతే ఎవరిని పంపించలేదు అనమాట లోపలికి. ఇక్కడికి ఎవరు పంపరనంట. అమ్మో చాలా డేంజర్గా అయితే ఉన్నాయి వాటర్ ఫాల్స్. వాళ్ళు ఎవరిని పంపడం లేదు లోపలికి, అడుగుతున్నారు. నేను వచ్చేసి రిస్క్ చేసి వచ్చిన ఇలా ఒక వీడియో తీసుకొని వస్తాను. ఇది ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయితే అవుతున్నాం. ఇంకా ఇక్కడ ఈ కొడైకెనాల్లో ఏమేమి ఉన్నాయో అన్నీ విజిట్ అయితే చేయడానికి మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళిర్రు. నేను ఇవన్నీ ఇంకా ప్యాక్ చేసుకుంటా, అన్నీ అక్కడ నీట్గా పెట్టేసుకుంటా. అది చూడండి మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా అయితే ఉన్నా. ఇక్కడ రూమ్ తీసుకున్నా ఇంకో అంటే ఇక్కడ ఈ కార్తీక్ రెసిడెన్స్ అనేసి ఇక్కడ నుంచి అన్ని 100 మీటర్స్ 200 మీటర్స్ అనమాట లెంత్ వచ్చేసి. అంత చాలా దగ్గర అయితే ఉంటుంది తిరగడానికి. సో అందువల్ల అది ఒక బెస్ట్ బెనిఫిట్. అండ్ అలానే ఇప్పుడు అక్కడ నుంచి వ్యూ పాయింట్ చూశాను కదా, చాలా అంటే చాలా బాగుంది అనమాట. నేను చూసానే షాక్ అయిపోయినా. మార్నింగ్ లేస్తానే వచ్చినప్పుడు డైరెక్ట్ పడుకున్నాం, మొత్తం స్నానం చేసేసి ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాం. ఓకే పదండి చూపిస్తా ఏమేమి ఉందో మొత్తం అంతా. ఇట్లా అనమాట వచ్చినాం. అప్పుడప్పుడు వచ్చేసి ఇంకా నైట్ బైక్ ఇక్కడ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళి అక్కడైతే రూమ్ అయితే స్టే చేసినామన్నమాట. మనకు ఆ పైనుండి అవ్వడేదంతా ఇదే. ఒకసారి రండి చూద్దాం ఏముంది ఇక్కడ. మొత్తం వాన పడుతుంది, చిన్న చిన్న తుంపరంతా పడుతుంది, చిన్న చిన్నవి అనమాట చినుకులు. చూడండి ఎలా ఉందో. ఈ వ్యూ పాయింట్ అనమాట మనకు అక్కడ నుండి అవ్వకూడదు. అక్కడ ఏదో ఉన్నారు, అక్కడ నుంచి ఏమో స్టార్టింగ్ వ్యూ పాయింట్. వెళ్దాం అవి చూడండి. ఓకేనా పదండి వెళ్దాం. బై వాక్ అయితే వెళ్తున్నాం. మొత్తం అన్నీ అదే చెప్పినా కదా, మా వ్యూ పాయింట్ కాడి నుంచి 100-200 మీటర్స్ అయితే ఉంటుందంట. మొత్తం అన్న చెప్పిండు, అందుకని ముగ్గురం అయితే వెళ్తున్నాం. అక్కడ ఏదో హోటల్స్ తమిళనాడు అనేది హోటల్ అందుకు కాకుండా బ్రో ఏమైనా తినేసి వెళ్దామా? వెళ్ళాల్సినది ఇదే ఈట్నే. ఏమైనా తినేసి పంపా, మనం ఏమి ఇంకా తినలేదు కదా. అక్కడ ఏమైనా ఉన్నాయో లేవు ఫుడ్. ఇప్పుడే ఈ హోటల్ అయితే తిన్నాం. ఫుడ్ అయితే ఏం బాగాలేదు, యావరేజ్గానే. మేము తినేసి వస్తున్నామో లేదో అంతలోకి వాన పడుతుంది చూడండి. పైన ఫుల్గా వాన చంపేస్తుంది. తప్పదు ఇంకా వాన వన్నా ఏం పడినా వెళ్ళడమే లోపలికి అయితే. ఇక్కడైతే టాటో వేస్తున్నారు. అక్కడ నుండి అయితే వచ్చినాం బ్రో, ఫుల్ వాన పడుతుంది. ఇది ఎంట్రన్స్ పాయింట్ ఏదో వ్యూ పాయింట్స్కి. ఇక్కడ అదో అక్కడ ఉన్నాయి ఇంకా పాయింట్స్ అన్నీ. మన రైట్లో అయితే ఉంది మొత్తం విజిట్ చేసే పాయింట్ అంతా. ఎట్లా వెళ్దాం వసపుల్లు ఉంటారు మొత్తం అందరూ ఏదో వ్యూ పాయింట్ని వెళ్తున్నారు. అదంతా నచ్చింది వచ్చిన వేడు బోట్ హౌస్ ఇట్లా అనమాట. అయితే మొత్తం టికెట్లు అందుకు తీసుకుంటున్నారు. ఇది చూడండి ఇలాంటివన్నీ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి లోపల, చాలా బాగున్నాయి. రైట్ అయితే ఆ తప్పగా నుండి ఏదో బోర్డింగ్ అని తప్పించుకొచ్చాం కదా. ఇక్కడ మెయిన్ ఫాల్స్ అని బోర్డు అయితే ఉంది. అంటే మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఏమో ఐ థింక్ నాకు తెలిసినంతలో ఇట్లా వెళ్తే. ఇక్కడ ఇవన్నీ కొద్దిగా చిన్నపిల్లలకు అందుకు డెకరేషన్ టైప్ ఉన్నాయి. ఇది వచ్చేసి 70 మూవీ అంట. ఇట్లనే సైడ్ కదా చల్ల. ఇది చూడండి ఫ్రెండ్స్, మసాజ్ ఆయిల్ మసాజ్. అమ్మో హెడ్ మసాజ్ చంపుతున్నారు వేసి. మెయిన్ వాటర్ ఫాల్స్ అనమాట ఇక్కడనే అంట. ఇక్కడ ఇవన్నీ తప్పలేదున్నాయి బోట్స్. మనం దాంట్లోనే ఒకసారి మళ్ళీ చేయాలి బోటింగ్. మెయిన్ వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ అంట. వావ్ అక్కడ చూడండి, అక్కడ నుంచి బోటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. తప్పిలేదు అక్కడ లాంగ్లో. ఇక్కడ ఏ బ్రో వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ముందు మెయిన్గా అక్కడ చూడండి మసాజ్ చూడండి ఎట్లా వేస్తున్నారు, సంపీడుస్తున్నారు మసాజ్ చూడండి. మా వాళ్ళు అయితే ఇంకా అక్కడ వస్తున్నారు. నేనైతే వెళ్తున్నాం ముందు. ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి. చూడండి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంట. హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మొత్తం ఎటు చూసినా వాటర్ సౌండే. సూపర్ ఉంది. ఈ కొండల మధ్యలో ఈ వాటర్ అని. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంట. లెట్స్ వెయిట్ వెళ్దామా హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయింది. ఓహో టికెట్ దీనికి మళ్ళా అన్నమాట. మన ముందర ఉండేది హ్యాంగింగ్ బ్రిడ్జ్. కొద్దిగానే బట్ ఏమంటే అది ఆ వాటర్ ఫాల్స్కి మధ్యలో ఉంటుంది అనమాట చూడడానికి. ఇక్కడైతే టికెట్ అయితే కౌంట్ చేసి టికెట్ తీసుకోవాలి.
మా దగ్గర 20 రూపీస్ లేదనేసి 40 రూపాయలు తీసుకున్నాడు అనమాట ముగ్గురికి. చూడండి 2 టికెట్లు కొట్టి ముగ్గురు పోయి అంటాం. బా అమ్మా బాబా 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 ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఆడ కింద. హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూడండి మెయిన్గా. వావ్ అమ్మ దీని అమ్మ ఏమన్నా ఉందా ఇక్కడ ఫీలు. అది చూడండి ఆ మధ్యలో ఇట్లా అదైతే బోటింగ్ అయితే వస్తుంది అనమాట. తప్పేది హైలైట్ ఉంటుంది ఆ వ్యూ పాయింట్. చూడండి ఫోన్ కింద పడితే అంతే, చాలా భయంగా ఉంది. ఇదే అనమాట హ్యాంగింగ్ బ్రిడ్జ్. మసాజ్ వచ్చేసి ప్రతి ఒక్కసారి మసాజ్ మమ్మల్ని అయితే ఆపి మసాజ్ చేస్తుంటారా ఇదే అడుగుతున్నారు. వచ్చేసి స్నానం చేసే పాయింట్ అనమాట. మన మీద వాటర్ ఫాల్స్ అయితే మొత్తం అయితే మన మీద అయితే పడతాయి. జస్ట్ మీకు చూపించని కోసం అయితే వెళ్తున్నాయట. అయితే వచ్చేసాం బోటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. హై బ్రో, ఇది వచ్చేసి తప్పే బోటింగ్ ఉంది కదా, అది వచ్చేసి 4 మెంబర్స్ అనమాట. 4 మెంబర్స్కి వచ్చేసి 1500, 1.5 hour అనమాట. మొత్తం మన తమిళనాడు బార్డర్ దగ్గరికి తీసుకెళ్తాడంట. 1.5 గంట అనమాట. అక్కడ వచ్చేసి అమౌంట్ పే చేసి ఇక్కడ రెడీగా ఉంటాను. ఇది వచ్చేసి ఫిక్స్ అవుతారు అనమాట. ఎట్టాగిలకి బోటింగ్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాం. రైట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఊగుతుంది. నేను షార్ట్ వీడియో తీస్తాను బ్రో, ఓకేనా? నాకు సైడ్ కూర్చో. ఓకే కూర్చున్నాం ఎక్సెస్గా. స్టార్ట్ అయితే అయిపోతున్నాం. బ్యాగ్ జాగ్రత్త బ్రో. వెళ్తున్నాం ఇంకా. ఏదైతే 1500 అనమాట. ఎంజాయ్ చేస్తున్నాడు మా వాడు. బ్రేక్ డాన్స్ చేస్తున్నాం దిగేటప్పుడు ఎక్కేటప్పుడు. అమ్మో ఇదే ఎగ్జాక్ట్గా నేను చూసింది మెయిన్ వ్యూ పాయింట్. ప్రజెంట్ వెళ్ళి అలా అక్కడ చూడండి, అక్కడికి తీసుకువెళ్తున్నాడు లాంగ్లో. మనం అయితే వెళ్ళాలి ఇప్పుడు. మళ్ళీ వచ్చి బ్యాగ్ రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాం. అక్కడ పైన ఇక ఉన్నాయి బోటింగ్స్ అంటే అంతే బ్రో. వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు ఇంకా మొదలెడదాం అన్నట్టుంది వ్యవహారం. ఓహో ఇట్లా వెళ్ళలేదు. ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. వామ్మో ఏమన్నాయా నష్టం. నువ్వు మొత్తం షార్ట్ వీడియోస్ తీయండి. ఓకే. వావ్ నైస్. ఓహో ఏమన్నాయా బ్రో. పోతే పని బ్రో, ఒక 2000 వేస్ట్ అయినా. నైస్. మా ఫ్రెండ్ అయితే కింద పడుతున్నాడు. బోటింగ్ ఎలా అంటే అది అవుతుంది. ఓకేనా, ఇక్కడి వరకేనా? అమ్మో ఓకే పుష్ప. అది ఎర్రచంద్ర షూటింగ్ ఇక్కడనే అంతా. అవి కింద పడతాయి చూడు, అదంతా తెగుతుంది ఇలా. అమ్మో ఇది సూపర్. రోజు 8 feet இருக்குண்ணா. 8 feet దుంగుతా నవ్వుతున్నాడు ఆయన. దుంగుతా అండి. ఈ జాకెట్ సేవ్ చేయదా? ఓకే ఇదంతా వెళ్ళాలి ఇప్పుడు. టూ మచ్ బ్రో. వాటర్ ఎక్కువ అయిపోయింది. అప్పుడు ఇది వచ్చేసి కర్ణాటక వాటర్ అంట, ఇది వచ్చేసి తమిళనాడు వాటర్ అంట. ఇప్పుడే బోటింగ్ అయిపోయింది. ఇవే అనమాట మనం ఇలా ఇక్కడ వెళ్ళింది. ఫుల్ గస పెడుతుంది.
సెకండ్ కిందికి వెళ్ళి చూపిస్తాను. అదే రిస్క్ చేసి వచ్చినా వాళ్ళైతే ఎవరిని పంపించలేదు అనమాట లోపలికి. ఇక్కడికి ఎవరు పంపరనంట. అమ్మో చాలా డేంజర్గా అయితే ఉన్నాయి వాటర్ ఫాల్స్. వాళ్ళు ఎవరిని పంపడం లేదు లోపలికి, అడుస్తున్నారు. నేను వచ్చేసి రిస్క్ చేసి వచ్చిన ఇలా ఒక వీడియో తీసుకొని వస్తాను. ఇది స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. ఇంకా అందరూ రిటర్న్ అయితే వస్తున్నారు అనమాట. ఆయన మనల్ని డ్రా చేసిన అతను వస్తున్నాడు రిటర్న్. ఇంకా వాటర్ ఎక్కువ అవుతాయంట ఇప్పుడు, అందువల్ల ఇంకా ఇప్పుడు ఇక్కడే స్టాప్ అంట. అయిపోయింది ఫ్రెండ్స్ బోటింగ్. దీని అమ్మ జీతం వాళ్ళకి 1500 అయితే 400 ఎక్స్ట్రా ఇచ్చినాం. మళ్ళీ టిప్ అంట. మళ్ళీ ఈడించి తీసింది ఈడ ఒక టిప్పుల మీద బతికే. ఇంకా ఇప్పుడైతే ఈ హోగీ కెనాల్ అయితే మొత్తం అంతా విజిట్ అయితే చేసినాం అనమాట. మొత్తం అంతా అయిపోయింది. ఇంకా ప్యాక్ చేసుకుంటున్నాం మొత్తం అంతా. ఇంకా వెళ్ళడానికి రిటర్న్ ఇంకా కిందికి అయితే వెళ్దాం. కిందికి వెళ్ళి చెక్అవుట్ అయితే చేసి వెళ్ళాలి. టైం లేదనమాట. మళ్ళీ ఈషా ఫౌండేషన్ మళ్ళీ 8 అయితే క్లోజ్ అవుతుంది. ఈ నుంచి మాకు 4 hours చూపిస్తుంది అనమాట. ఈ బెంగళూరు సెంటర్ నుంచి వెళ్దాం. కొద్దిగా ట్రాఫిక్ అయితే ఉంటుంది అనమాట. అంటే కొద్దిగా డెకట్లాన్లో పని ఉంది, అదంతా చూసేసుకొని వెళ్దాం. ఇప్పుడైతే బెంగళూరు హైవే ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నా. అక్కడ చూడండి, అక్కడ గాల్లో వస్తున్నాయి కదా, అవి 2 వచ్చేసి ఫ్లైట్లు అనమాట. ఎంత కింద వస్తున్నాయంటే అంత కింద వస్తున్నాయి. వీడియో తీయాలనేసి 1 2 3 ఒకదాని వెనకలా పెడుతున్నాయి, లైన్గా వస్తున్నాయి. అవి హైలైట్. అవి వెనకల చుక్కల్లాగా ఊపుతున్నాయి కదా, అదో అవి 1 2 3 చూపిస్తా దగ్గర అనేవి.